పుచ్చకాయలు లోడుకు వచ్చినామన్నా, పార్టీ వచ్చినాడు. పోతున్నామన్నా చేను దగ్గరికి. ఆయన వచ్చి మహా అంటే 8 ఎకరాలు అయినాడు పుచ్చకాయలు, నల్ల పుచ్చకాయలు. ఈ సింగల్ రోడ్లో బండ్లు పోవు కానీ పైన ఉండే కమ్ములు గిమ్ములు అంతా ఎంచుకొని వెళ్ళిపోతున్నాను నేను. ఏమైతే అది కానీలేని. ముందర చిన్న పల్లి వచ్చిందన్న. ఈ పల్లి ఎక్కడ అనుకున్నారా? రాజంపేట దగ్గర లోడింగ్ ఇది వచ్చిండేది మేము. ఆ రాజంపేట దగ్గర ఈ గుడి దగ్గర కట్ కాదు మామ బండి. చాలా కష్టపడినాము. ఊరికి అట్లా ఒకే కటింగ్లో పోవాలా. ఆ పక్క ఈ పక్క కరెక్ట్గా ఇది తగిలేస్తుంది. బండి రివర్స్ వస్తుంది, ఆపోజిట్ ఏదో గుండె వస్తుంది. ఇదంతా దాటుకొని ఈడ ఒక కటింగ్ ఉంది మామ. ఈ కటింగ్ దాటుకొని ఊరు దాటేసింది మామ. ఎట్లా కూడా కష్టపడుకొని ఆ పక్క ఈ పక్క చూసుకోవాలి. చూడండి వెనకాల వరుసగా ఒక బండే పాసిపోతుంది ఆ పొలంలో. ఈ పక్క పక్క బండ్లు పెట్టేసినారు, 2 వీలర్లు ఇంత పైన కబ్జా చేసుకున్నారు మామ. ఇంటి ముందర ఇటుకలంతా అవన్నీ వేసుకున్నారు. సరేలన్నీ అదంతా ఊరంతా దాటింది మామ. దాటి చేను దగ్గరికి పోతా 100 ఏళ్ళు అయిపోయింది మామ. మాకి పోతానే ఉంది ఆ సింగల్ రోడ్. ఇంకా ఏడుంది అని చూస్తూనే ఉన్నా. ఏమైనా అట్టికాలు వేస్తారేమో లోడ్ అని చూసుకొని పోతే అది వేయలేదు మామ. ఎవరో వేసుకొని వెళ్ళిపోయినారు ముందుగానే లోడ్. అది ఈయనేమో పార్టీ కొడుకు ఏమమ్మా ఆయన చూపిస్తున్నాడు నాకు బండి ఆడ పెట్టుకోవాలని. ఇదేమమ్మా తోట, పెద్ద తోట మామ. ఇది కర్బూజకాయలదే. బండి రివ్యూస్ పెడదామని బండి ఎత్తుకోవస్తుంది మామ. ఆటి నుంచి ఎత్తుకొచ్చి ఇటు పెడితే మామ లోడింగ్ పాయింట్లో. డోర్ అంతా విప్పేసిన. ఆయన గింపలు అంతా కొడుతున్నాడు. సరేలే అని బాడీ అంతా చూసుకొని నీట్గా ఉందో లేదని ఈయన పార్టీ కొడుకు వచ్చి ఇది కొడుతున్నాడు మామ. పాపం స్టూడెంట్ కొడుకు. చూడండి కర్బూజకాయ ఎట్లుందో ఇప్పుడు. ఎట్లుంది మామ ఆయన తోటలో. 5 రూపాయలు పోయింది మామ కేజీ. పాపం ఆయనకి రైతు మహా అంటే ఒక 7 లక్షలు ఖర్చు పెట్టినాడు దానికి. మళ్ళీ వేరే బండిలో వచ్చినాము. కూలోళ్ళు దొంగలు మామ. ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోతా అన్నారు పని చేయకన్నా. కర్బూజకాయలు అందరూ తీసుకొని పోయేవాళ్ళు మామ. ఇంకా 2 బండ్లు వచ్చినాయి చూడండి లోడింగ్కి. ఆ పక్క చిన్న బండ్లు 2 ఉన్నాయి మామ. లోడ్ అవుతున్నాయి ఆ పక్క చెట్టు కింద. సరేలే అని ఈ బండి ఫుల్గా లోడ్ అవుతా ఉంది మామ. కాటా పెట్టుకొని ఇంత వచ్చింది మామ. కాటా 21,685 వచ్చింది. బయలుదేరుతుంది మామ. బయలుదేరి కడప సర్కిల్ ఉంది కదా మామ. కడప సర్కిల్ దగ్గరికి వస్తుంది మామ. ఈ పక్క ఆ పక్క చూడాలి మామ. ఈ సర్కిల్లో చేస్తారు ఆపోజిట్ వచ్చి హైవే. ఆ పక్క చూసుకొని ఇది యూటర్న్ తీసుకొని చక్కగా మైత్కూర్ రోడ్డు ఎక్కాలి మామ. అట్టించాను మైత్కూర్ రోడ్డు ఎక్కి అని ఎక్కేసి మామ. ఇది హైవే వచ్చేస్తుంది మామ. టోల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి మాకు. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు పోవాలి మామ. అద్దాలు బాగాలేవు మామ. బాగా కడుక్కోవాలని బండి సైడ్ వేద్దామని. ఇది పాత టోల్ గేట్ మామ ముందు. ఇది ఎత్తేసి మైత్కూర్ దగ్గర ఇది కాజా ఆజీపేట్ బైపాస్లో పెట్టినారు మామ. ఇప్పుడు ఇక్కడ బండి నిలబెట్టి మామ. మా అన్న వచ్చి నీళ్ళు తీసుకుంటున్నాడు. అద్దాలంతా కడగాలి నీట్గానే. షాంపూ తీసుకున్నాడు మామ. షాంపూ తీసుకొని బాగా దుద్దేశాడు మామ మన ధనాన్న. బాగా దుద్దేసి ఆ పక్క ఈ పక్క వచ్చగా ఒరిజినల్ అయిపోతాయి. అట్లా చేస్తాడు మా వాడు. అంత పనితనం ఉంది మా ఉంది దగ్గర. ఉండే అట్లా దుద్దుకున్నాడు అద్దాలు వేసి బాగా నీట్గా. మెరసలు అంటారే అద్దం అట్లా మెరుస్తుంది. వేసి టోపి వేసి దుద్దేశాడు మామ. అట్ట దుద్దడు చూడండి. కొట్టు నీళ్ళు కొట్టినా నీళ్ళు అని చెప్తానే ఉన్నామమ్మ. బాగా నీట్గా కడుక్కొని ఇప్పుడు ముందరకు వచ్చేసింది మామ. ఇదంతా పక్క అయిపోయింది. ముందర అద్దం కడగల్లా. ఇది కడిగేసి బాగా నీళ్ళు అందిస్తాను అట్లే నేను. ఈ పక్కన ఇంకా నీళ్ళు కింద పెద్ద క్యాన్లు పట్టుకున్నాము. ఫిల్టర్ నీళ్ళు వేసుకొని కొడుతున్నాము మామ. సరేలే అని లోపల అద్దం కూడా కడగలం మామ. అక్కడి నుంచి ముందర అయిపోయింది. ఈ సైడ్లో అయిపోతే అయిపోయినట్టు ఆయన పని. ఆయన తినేసి ఆడ గోల్ తినేసి హ్యాపీగా పనుకునేస్తాడు. నేను డ్యూటీ ఎక్కుతాను మామ కొంచెంసేపు తర్వాత.
పెట్టు సీట్ మీద. నేను డ్యూటీ ఎక్కే ముందు టైర్లు చెక్ చేసుకుంటామమ్మా. ఎందుకంటే ముందు టైర్లు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సెకండ్ కూడా టైర్ పంచర్ అయిపోయి తోలేస్తే మహా అంటే బొక్క పడిపోతుంది, పెద్ద బొక్క. ఈ టైర్లు అన్నీ నలిగిపోతాయి అట్లే తోలేస్తే, అర్థం కాదు. మామూలుగా అట్లే పంచర్ అయిపోతాయి. రాళ్ళు తీసుకోవాలమ్మా. రాళ్ళు తీయకపోతే రాయి మీద రాయి ఎక్కి కొట్టేస్తుంది లోపల రాయి. ఇది కొత్తది వేసినామమ్మా, జత కొత్తది వేసిన మూరు పోయి టైర్లే లేవు. సరేలేని వెనకాల ఉండే టైర్లు దీనికి వేసి కొత్త టైర్లు వచ్చి హౌజింగ్ తగిలించినామమ్మ. సరే అని ఇప్పుడు ఓకే ఉన్నాయి టైర్లు అని మళ్ళీ ఆ పక్క తిరుగుతున్నామమ్మ. తాళ్ళు దీళ్ళు చూసుకోవాలి మమ్మ. సరే నేను స్టెప్ని కూడా చూస్తామమ్మ. స్టెప్ని కూడా బాగానే ఉంది. సరేలేని మళ్ళీ డమ్మీ పోదామమ్మ. డమ్మీ కూడా బాగానే ఉంది. సరేలేని మళ్ళీ హౌజింగ్కి పోతామమ్మ. హౌజింగ్లో రాయి ఉంటే రాయి తీసేసి ఆ పక్క ఈ పక్క చూడాలమ్మా. మేకులు అవన్నీ కూర్చుంటాయి లైట్గా. ఎందుకంటే ఎక్కేది మాకు హెవీ వెహికల్స్ కదమ్మా, అందుకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది రోడ్డు మీద. ఆ రోడ్డు మీద కొంచెం ఇట్లా అన్నా కూడా ఎక్కేస్తుంది. దీనికి ఎక్కినాయి చూడండి, ఎట్లా ఎక్కినాయి రాళ్ళు. రాళ్ళతోనే భయం. ఈ పక్క ఆ పక్క చూసుకోవాలమ్మా బాగా, లేకపోతే మేకులు అవి ఇవి ఉంటాయి. అవి ఎక్కేస్తే టైర్ ఇప్పి టైర్ తగిలిస్తే 1000 అవుతాడమ్మా. క్యాచ్లకి, పంచర్కి, హీట్ పంచర్కి, ఓపెన్ చేసిన టైర్కి మొత్తం 1000 బిల్లు వేస్తామన్నారు. ప్యాచ్ మహా అంటే 200-300 పోతుంది. ఆ ప్యాచ్ వచ్చి వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. నైట్ లెవెల్ దొరకదని ఎక్కువ చెప్తారు మాది. సరేలన్నీ వేసుకొని వెళ్ళిపోవాలా. అది ఓకే అయిపోయింది మామ. టైర్లన్నీ ఓకే. ఈయన అద్దాలు మొత్తం కడుక్కొనేసి బాగా రెడీగా పెట్టినాడు మామ డ్యూటీ ఎక్కేదానికి. సరేలేని కింద వరకు చూసి మామ రాళ్ళు ఎక్కుతూనే ఉంటాయి దీనికి. సరేలేని తీయేసి ఇప్పుడు డ్యూటీ ఎక్కాలి మామ. అడిగేసినాము, పేపర్ లేదని అట్లే ఎత్తేసినామా. ఎక్కుతామమ్మ డ్యూటీ. నేను డ్యూటీ ఎక్కినాను. వేదరల్లా లైట్లు వేసుకుందాం, అప్పగా చూసుకుందాం. ఇండికేటర్ వేసుకోవాలా ఫస్ట్, ఎందుకంటే ఆ పక్క బండ్లు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని హైవే దిగేసి మైత్కూర్ రోడ్లోకి వచ్చినాం మామ. ఇది కొత్త బ్రిడ్జ్ చేస్తున్నారు మామ. ఏటుకుంటున్నారా? ఇది వచ్చి నెల్లూరు బ్రిడ్జ్ ఇది. సరేలే అని అది దాటేసి ఇది మైత్కూర్కి వస్తుంది మామ. మైత్కూర్ దాటేసి ఆడించి కుంట వరకు వస్తుంది మామ. ఇదే మామ కుంట. కోర్మామిలా అదంతా దాటుకునేసి కుంట వరకు వస్తుంది మామ. ఈ కుంటలో నిలబెట్టి టీ తాగాలనుకున్నామమ్మ. టీ షాప్లో ఓపెన్ లేవు. సరేలేని గమ్మున ఆన్ చేసుకొని పోతున్నామా. ఎందుకంటే నిద్ర ఎక్కువ వచ్చేస్తున్నామా. పొద్దున అవుతుంది. పొద్దున రాజమండ్రి దగ్గరికి వచ్చేసినాము. వర్షము వాంచేస్తుంది మేము. ఈ పక్క ఆ పక్కలే మా టమాటాల బండి వచ్చింది. ఆ బండితో పాటు పోతామమ్మ. ముందుకు పోతాం చూడండి, టమాటాల బండి వాంచుకొని పోతున్నాడు భువనేశ్వర్కి. 28 గంటల్లో వెళ్ళిపోవాలి. మాది స్లో మీటేలేమమ్మ. మెల్లికి పోతున్నాను. కొంచెం రేపు పొద్దున్న వరకు పోవచ్చు నీకు. సరే అని వర్షం ఎక్కువ అయిపోతుంది. వైఫర్ వెళ్తుందమ్మా. వైఫర్ వెళ్తుంది, అందుకే సరిగ్గా కనబడలే.
సరే అని ఈ వర్షం వల్ల బండ్లు ఆసాము ఫుల్ అయిపోయిందండి మామ. ఆ పక్క పోవాలనుకుంటున్నా, కుదరలేమా మనకి. ఈ వర్షంలో బండి తోలేదానికి ఇలా డేంజర్ మామ. ఎట్లంటే అట్లా వచ్చేస్తారు. కనబడవు సైడ్ మిర్రర్లు అన్నీ ఇది పొగ పెట్టేస్తాయి. సైడ్లో కూడా కనబడవు, అట్లా పడుతుంది వర్షము. సరేలేని పోతి ముట్టోడు అయిపోతుంది మామ. సరేలేని రాజమండ్రి దిగుడు వస్తుంది మామ. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. వర్షం పడతానే ఉంది మామ. ఈ బ్రిడ్జ్ పెద్దది మా ముందు ఆ పక్క పాత బ్రిడ్జ్ ఉంది మామ, రాజమండ్రిది. ఆ పక్క రైట్ సైడ్లో ఉండేది. ఆ బ్రిడ్జ్ అంతా కవర్ చేయడానికి కష్టపడినామమ్మ. ఎందుకంటే ఈ వీడియో తీసేటం ఇష్టం మామ. ఆ పక్క అంతా పాత బ్రిడ్జ్ మామ, అది కనబడుతుంది ఆ పక్క. ఆ పాత బ్రిడ్జ్ని ముందు పోతున్నాయి బండ్లు. ఇప్పుడు ఇది వేసి కానీ కూడా అయిపోయింది. 15 అయింది, ఇంకా ఎక్కువ అయిపోయింది మామ. ఇది నాకు కూడా అంతగా తెలియదు. అప్పుడు చిన్న కూడా వేసుకున్నాను. ఇప్పుడు డ్రైవర్ బండి చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటాను మామ. ఇది మామ బ్రిడ్జ్. నెక్స్ట్ ఇది నీళ్ళు అయిపోతే అందులో బ్రిడ్జ్ వస్తుంది మామ. ఏం లే, దీనికి అటాచ్మెంట్ ఉంటుంది ఆ పక్క ఈ పక్క రాజమండ్రి బ్రిడ్జ్. సరేలే అని అనంతపురం జంక్షన్ దాటుకొని బండి ఇస్తున్నామా మా అన్నకి జనన్నకి. ఊటీ ఎక్కినాడమ్మా, వాంచేస్తాను ఇప్పుడు ఇచ్చాపురం బార్డర్ వరకు పరంపూర్ దగ్గర పోయి డీజిల్కి లేపాలన్నా అన్నాము. సరేరా నువ్వు కొనుక్కోరా, నేను తోలేసాలి అని 350 కిలోమీటర్లు వాంచేసినాడు మా అన్న. సరేలే అని నేను నిద్రపోతున్నాను, కొంచెం చూసుకొని పోదాను వెళ్ళి అని చెప్పినాను. నేను మీటు తోలమ్మా, ఎందుకు పోవాలా మా బండ్లు, ఎందుకంటే నిదానమే ప్రధానం అని చెప్పినారు పెద్దోళ్ళు. సరేలే అని నేను కొనుక్కోండి మామ. ఈ కొనుక్కొని వీడియో రికార్డ్ అవుతానే ఉంది మామ. ఇచ్చాపురం బార్డర్కి వచ్చేసి డీల్ పట్టుకున్నాం మామ. ఇవన్నీ మైన్స్ బండ్లు. నేను డ్యూటీ ఎక్కితే ఏం లేదా ట్రాఫిక్ ఇట్లే మీరు పోగలం రా, టైం చూసి 11 అవుతాను. పొద్దున్నే 4 గంటలకు పోతే ఇంకా 250 కిలోమీటర్లు ఉందని. సరే నేను పోయి చూస్తే బండి నిలిచిపోయింది అది మనం. ఇది మొత్తము బండ్లు కంపెనీలకు పోవాలని ఇక్కడ రైట్ సైడ్లో పెట్టేస్తారు బండ్లు, లోకల్ బండ్లు అన్నీ. లైన్ మీద వచ్చే బండి అంతా కష్టపడాలి వెనకాల ట్రాఫిక్ అయిపోతే. చూడండి వరుసగా 50 వరకు ఉన్నాయంటే మహా అంటే ఒక 4 కిలోమీటర్లు ఉందన్నమ్మ. చూడండి ఇదే లెఫ్ట్ సైడ్లో ఉండే ఫ్యాక్టరీ. ఇది మేము ఇక్కడ డివైడ్ అయిపోతున్నాం. డివైడ్ అయిపోయిన తర్వాత సింగిల్ రోడ్ ఇది.
ఈ సింగిల్ రోడ్డు చూసుకొని పోవాలని భువనేశ్వర్ ఊర్లో వచ్చేసినాం మామ. ఊర్లో కటింగ్ తీసుకుంటే ఈ ముండా కొడుకు వచ్చి నా అర్థం పగిలిపోయింది అది ఇది అని మాకు వెంకాయలు కనిపించినాడు అమ్మ. పార్టీకి ఫోన్ చేసి పిలిపించినా కూడా వాడు ఏం మాట్లాడలేదు. నిచ్చే అవుతారు అయినా కొడుగా డబ్బులు కట్టు అంటాడు మా వాడు. మేము బయట వాళ్ళము ఏం చేయలేమని సరేలేని బండి రివర్స్ కొట్టి పాయింట్లో పెడుతుంది మామ. ఎట్లా వాడు కష్టపడి ఇదేమమ్మా మండి, ఇది మహావీర్ ఫ్రూట్ మండి అంట. సరేలే అని బండి అంతా పట్ట ఇప్పేసి ఆడ పెట్టాలని ఉంటి మామ. ఓకే మామ.